ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అవుతుంది. ముఖ్యంగా మనం రూపీతో కంపేర్ చేస్తే గనక రూపీ ఈ రోజున డాలర్ కంటే రోజు రోజుకి రూపీ అనేది వీకెన్ అవుతుంది. రూపీ బలహీన పడుతుంది డాలర్ తో కంపేర్ చేస్తే. ఈ సందర్భంలో మన ఆర్బీఐ ఒక పాలసీ అనౌన్స్ చేసింది. అదే స్వాప్ అగ్రిమెంట్, కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్. ఏంటి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్? దాదాపు $10 బిలియన్ సంబంధించిన ఈ డాలర్స్ ఇండియన్ బ్యాంక్స్ దగ్గర ఎక్కడైతే డాలర్స్ ఉన్నాయో అది ఆర్బీఐ కొనుక్కుంటుంది. కొనుక్కుని అంత మొత్తం ఎక్స్చేంజ్ లో రూపీస్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే మార్కెట్ లో లిక్విడిటీ ఎక్కువ పెంచేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, మార్కెట్లో మనీ సప్లై బాగా పెరుగుతుంది, రూపీ సప్లై బాగా పెరుగుతుంది అనమాట. ఏదైతే లిక్విడిటీ క్రంచ్ ఉందో అది తగ్గుద్ది అనమాట. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్బీఐ దగ్గర ఇప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఫారెక్స్ రిజర్వ్స్లో ఈ $10 బిలియన్ వచ్చి చేరుతాయి. దాంతో ఆర్బీఐకి మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కానీ వీటన్నిటిలో ఇంకా ఈజీ అవుతుంది అనమాట. అతి ముఖ్యంగా రూపాయి స్టెబిలైజ్ అవడానికి కూడా ఇది వర్కౌట్ అవుతుంది. దీంతోపాటు ఎక్స్చేంజ్ రేట్ సంబంధించి ఆర్బీఐ కాస్త తెలివిగా అడుగులు వేస్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పాలంటే ఈ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ అగ్రిమెంట్ 3 సంవత్సరాలు అనమాట. తర్వాత మళ్ళా ఆర్బీఐ ఈ డాలర్స్ను ఏదైతే బ్యాంక్స్ దగ్గర డాలర్స్ తీసుకుందో ఆ $10 బిలియన్ బ్యాంక్స్కి మళ్ళీ ఇచ్చేసి అక్కడి నుంచి రూపాయలు తీసుకుంటుంది అనమాట. ఇది ఆర్బీఐ స్వాప్ అగ్రిమెంట్. దీనికి ప్రధానమైన కారణం ఒకటి మార్కెట్లోకి రూపాయలు పంపించడం, రెండోది డాలర్స్ ఆర్బీఐ చేతిలోకి బ్యాంకుల దగ్గర ఉన్న డాలర్స్ వస్తాయి. సో దీనివల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్లో కూడా డాలర్స్ వచ్చి చేరుతాయి అనమాట. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి.